హలో యూట్యూబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నెల్లూరు సాయి కృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 2 గురించి నేను ప్రాపర్గా చెప్పాను. దానిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ కానీ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ వస్తే దాన్ని టచ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఆ వీడియో ప్లే అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నాదొక చిన్న రిక్వెస్ట్. సో ఏంటంటే ఎవరికైతే ఏజ్ 18+ ఉంటుందో సో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ 4 o'clock నుంచి మీరు ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వ్యాక్సినేషన్ అని ఉంటుంది. సో దాన్ని టచ్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సో మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి, తెలుస్తాయి. మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అవుతారు. ఎందుకంటే బయట అంతా కరోనా పెరిగిపోతుంది, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియట్లేదు. సో సడన్గా వచ్చేస్తుంది అందరికీ. సో దయచేసి మీరు త్వరగా మీరు వ్యాక్సిన్కి రిజిస్టర్ చేసుకోండి, త్వరగా వ్యాక్సిన్ వేసుకోండి. అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నా అంటే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్టాప్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన ఛానల్కి. లెట్స్ గో. సో ఈ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 యొక్క ల్యాప్టాప్ని నేను యాక్చువల్గా లెనోవో షోరూంలో కొన్నాను, నెల్లూరులో కొన్నాను. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. లైక్ ఆన్లైన్లో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దీని ప్రైస్ వచ్చి 59,000, ఒక దాంట్లో 58,000 ఉంది. కానీ నేను దీన్ని షోరూంలో 57,000 కొన్నాను. సో చాలా మంచి ఫీచర్స్ అనమాట ఈ ల్యాప్టాప్లో. సో నాకైతే ఈ ల్యాప్టాప్ చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తక్కువ ప్రైస్లో మనకి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటే కంపేర్ టు అదర్ బ్రాండ్స్ చూసుకుంటే లైక్ హెచ్పి, డెల్, ఇంకా మనకి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఓల్డ్ పరంగా చూసుకుంటే ల్యాప్టాప్స్లో మన లెనోవో కంపెనీ అనేది టాప్ పొజిషన్లో ఉంది. సో పైగా అందుకోసం కూడా ప్రైస్లు కూడా మనకి రీజనబుల్గా ఉంటాయి. మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది లెనోవోలో. సో అదొక బెస్ట్ పాయింట్. సో ఈ ల్యాప్టాప్ అన్బాక్స్ చేసే ముందు సో ఒకసారి దీని ఫీచర్స్ గురించి నేను జస్ట్ ఒక ఫ్యూ లైన్స్ చెప్తాను. వన్స్ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత సో ఈ ల్యాప్టాప్ కొనొచ్చా లేదా, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది, ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుంది, దాని గురించి నేను మొత్తం ప్రాపర్గా మీకు చెప్తాను. దీని స్క్రీన్ సైజ్ వచ్చి 15.6 అండ్ దీని ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఇంటెల్ i5 10th జనరేషన్ అనమాట. సో దీని ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అంటారు. ర్యామ్ పరంగా చూసుకుంటే దీనిలో 8 GB ర్యామ్ ఉంటుంది. ఇంకా స్టోరేజ్ పరంగా చూసుకుంటే ఇది నా ఫేవరెట్, 1 TB HDD ప్లస్ 256 GB SSD. అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంటుంది, సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఉంటుంది. సో ఈ 256 GB అనేది మనకి విండోస్ సీకి ఉంటుంది అనమాట. సో మిగతా 1 TB అనేది మన హార్డ్ డిస్క్. సో 256 GB SSD అనేది మీరు ఎవరైతే హై క్వాలిటీ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారో సో మీ ల్యాప్టాప్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే SSD అంటే హై స్పీడ్ ల్యాప్టాప్ అనమాట. అంత స్పీడ్గా పనిచేస్తుంది అనమాట, వర్కింగ్ కానీ అంత బాగా పనిచేస్తుంది అనమాట. సో ఈ ల్యాప్టాప్లో 1 TB హార్డ్ డిస్క్ ప్లస్ 256 GB సాలిడ్ స్టేట్ డ్రైవ్ కూడా ఉంది. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది 5 hours బ్యాటరీ వస్తుంది. సో దీనిలో మనకి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి మనకి విండోస్ 10 ఒరిజినల్ ఓఎస్ వస్తుంది, ప్లస్ MS ఆఫీస్ కూడా వస్తుంది. గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకి ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉంటుంది. సో ఇది దీనిలో ఉన్న మేజర్ ఫీచర్స్. వన్స్ అన్బాక్సింగ్ అయిన తర్వాత నేను దీని గురించి మీకు మొత్తం ప్రాపర్గా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ వీడియో చూసేద్దామా. సో ఇదే ఫ్రెండ్స్ ల్యాప్టాప్ బాక్స్. ఫస్ట్ నేను కొన్నప్పుడే వాళ్ళు నాకు స్క్రీన్ కార్డ్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో నేను ఫస్ట్ ఇక్కడ ఇదంతా చూపిస్తాను బాక్స్లో ఏముందో. పైన ఇక్కడ మనకి లెనోవో ఉంటుంది. ఇంకా ఈ పైన దాని యొక్క సీరియల్ నెంబరు ఇంకా ప్యాకేజ్ అది చూసారు కదా. ప్రైస్ చూసారు కదా, మీకు 75,390 ఉంది. ఇది ఏప్రిల్లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనమాట. మొత్తం ఇది యాక్చువల్గా ముంబైలో ఇంపోర్ట్ అయింది. సో ఇక్కడ పైన వచ్చి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ హోమ్ అండ్ స్టూడెంట్ ఉంటుంది. సో ఇది ఒకసారి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే లోపలంతా ఇంకేముంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే సో మనకి టోటల్గా ఈ పేపర్స్, సేఫ్టీ గైడ్లు అన్నీ ఉంటాయి. సో దీనిలో ఏంటంటే సేఫ్టీ అండ్ వారంటీ కార్డు ఉంటుంది, వారంటీ గైడ్. సో ఎవరు దీన్ని చూడరు ఇప్పుడు ఏ బాక్స్ కొన్నా కానీ మీకు, ఎందుకంటే ఆల్రెడీ ఇస్తారు కాబట్టి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఇంకా దీంట్లో చెప్పాను కదా క్విక్ స్టార్ట్ గైడ్, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను కదా. ఇది ఐడియాప్యాడ్ స్లిమ్ 3i మోడల్ అనమాట. సో దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో QR కోడ్ కూడా ఉంది. ఒకవేళ మీరు దాన్ని స్కాన్ చేసి ఒకవేళ మీరు డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ల్యాప్టాప్స్లో ఏంటంటే ప్యాకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
సో కవరింగ్ కానీ ఆ థర్మోకోల్ ప్రొటెక్షన్ కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ల్యాప్టాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో వన్స్ ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే సో నాకైతే ఈ ప్లాటినం గ్రే కలర్ తో వస్తుంది అనమాట. ల్యాప్టాప్ చాలా స్మూత్ గా ఉంటుంది ల్యాప్టాప్. సో ఇంకా బ్యాక్ సైడ్ పరంగా చూసుకుంటే ఆ బ్యాక్ సైడ్ ఏముంటుంది అంటే మనకి ఆ మోడల్ నెంబరు, ఆ ఇన్పుట్ అవుట్పుట్ ఎంత, దాని డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో పక్కన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ విండోస్ టెన్ యొక్క లోగో ఒక సింబల్ ఉంటుంది. సో గాలి అంతా పోవడానికి కింద ఫ్యాన్స్ అన్ని ఉంటాయి. ఇటు పక్క చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది. నేను చెప్పినట్టు 3 యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి దీంట్లో. టోటల్‌గా 3 యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి. ఇండికేటర్ ఉంటుంది. సో ఇంకా ఇటు పక్క చూసుకుంటే సో మనకి పైన చూస్తే మనకి లెనోవో ఒక సింబల్ ఉంటది. సో మనకి ఇక్కడ 3.5 జాక్ మళ్ళీ వచ్చి పెద్ద ఎస్డీ కార్డ్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో నేను స్కిప్ చేసి మొత్తం నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేసిన వెంటనే ఇలా ఉంటది. సో నాకైతే ఫస్ట్ టైం చూడంగానే ఆ కింద గ్రే కలర్ గానీ, ఆ బటన్స్ కానీ నాకంతా పర్ఫెక్ట్‌గా నచ్చింది. ఇక్కడ ఐకోర్ 5 ఉంటది. డాల్బీ అదంతా స్టిక్కర్స్ అంతా ఉంటది. టచ్ ప్యాడ్ ఉంటది. పక్కనే ఉంటది. సో ఇక్కడ నేను మై కంప్యూటర్ ఓపెన్ చేసి దాని ప్రాపర్టీస్ అంతా చూపిస్తాను. ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన వెంటనే దాని యొక్క మోడల్ నెంబర్ ఉంటుంది. డివైస్ నేమ్ ఇంటెల్ కోర్ i5 8GB ర్యామ్. సో విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో విండోస్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. సో ఇలా ఉంటదన్నమాట మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే. సో నేను యాక్చువల్‌గా చీకట్లో తీస్తున్నాను కాబట్టి కొంచెం లైట్‌గా ఏదో డిమ్ అవుతున్నట్టు వస్తుంది మనకి వీడియో క్వాలిటీ. సో నెక్స్ట్ ఇంకా నేను దీనిలో మెక్‌ఎఫ్ యాంటీవైరస్ ఉంటుంది. నేను ఇంకా నెట్ కనెక్ట్ చేయలేదు. ప్లస్ మనకి చెప్పినట్టు ఎంఎస్ ఆఫీస్ ఉంటది. సో ఎంఎస్ ఆఫీస్ కూడా మీరు కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ ఇన్ చేయాలి. సో నేను ఇంకా సైన్ ఇన్ చేయలేదు. అదంతా నేను స్కిప్ చేస్తాను. ఆల్రెడీ ఎట్లా నేను యూజ్ చేస్తాను కాబట్టి. నాకైతే దీనిలో ఉన్న బటన్స్ గానీ, సో నాకు సైడ్ చూస్తే గానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ బటన్స్ గానీ, టచ్ ప్యాడ్ కూడా నాకు చాలా పర్ఫెక్ట్‌గా అనిపించింది. ఇక్కడ లెనోవో స్టిక్కర్ ఉంటది. అక్కడ పవర్ బటన్ ఉంటది. సో ఇంకా సైడ్ ఆల్రెడీ మీకు చూపించాను. సో ఇలా ఉంటదనమాట. ఒకసారి నేను మీకు ప్రాపర్‌గా ఒక లుక్ చూపిస్తాను. సో సైడ్ యాంగిల్ నుంచి ఎలా ఉంటదో ఇలా ఉంటదనమాట. చూడ్డానికి నాకైతే చిన్నదిగా, స్లిమ్, కంఫర్ట్‌గా పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. సో ఇంకా పైన ఒక ప్యానెల్ పరంగా చూసుకుంటే ఇది మనకి ప్లాటినం గ్రే కలర్‌తో వస్తుంది. మీరు పట్టుకున్నప్పుడు కూడా ఇది రఫ్‌గా అయితే ఉండదు. చాలా స్మూత్‌గా ఉంటది. సో మనకి ఇటు పక్క కవర్ అనేది యాక్చువల్‌గా లిడ్‌గా ఉంటది కదా! లిడ్ కూడా మనకి చాలా పట్టుకోవడానికి కూడా పల్సన ఎంత పల్సగా ఉంటదో చూపిస్తాను. స్పీకర్స్ ఉంటాయి ఇటు పక్క, అటు పక్క. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ సపోర్ట్ కూడా ఉంది. సో ఇది ఓవరాల్‌గా. సో ఇంకా బాక్స్‌లో ఇంకేముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఓపెన్ చేసిన వెంటనే దానిలో చార్జర్. సో చార్జర్ కూడా చాలా సింపుల్‌గా ఉంది. ప్లగ్ కూడా ఏందంటే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంతే ఫ్రెండ్స్ బాక్స్‌లో ఉండేది. నాకైతే ఈ ల్యాప్‌టాప్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అడాప్టర్ కూడా నాకు చాలా బుల్లిదిగా చాలా బాగుంది. చూసారు కదా అన్బాక్సింగ్. సో ఎలా అనిపించింది మీకు ల్యాప్‌టాప్? నాకైతే స్లిమ్‌గా యూజ్ చేయడానికి చాలా పర్ఫెక్ట్‌గా ఉంది ఈ ల్యాప్‌టాప్. సో నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఆ స్క్రీన్ కింద ఆ బటన్స్ చూస్తున్నప్పుడే నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనకి గ్రే కలర్ ఉంటుంది. బటన్స్ మనకి బ్లాక్ కలర్స్‌లో ఉంటాయి. సో మనకి స్క్రీన్ కూడా చాలా బాగుంది. 15.6 అనేది చాలా బాగుంది. పైగా దీనిలో హెచ్‌డి వెబ్ క్యామ్ కూడా ఉంది. సో ఎప్పుడైనా మీరు మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా సరే సో ఇది చాలా బాగుంటుంది. సో 2 స్పీకర్స్ ఉంటాయి. పైగా ఇందులో మనకి డాల్బీ సపోర్ట్ కూడా ఉంది. హైట్ పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది మనకి 20 మిల్లీమీటర్స్ హైట్ ఉంటుంది. విడ్త్ పరంగా చూసుకుంటే విడ్త్ మనకి 25.3 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మనకి ఇది ప్లాటినం గ్రే కలర్తో వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి దీని బ్యాటరీ పరంగా చూసుకుంటే దీనిలో వాళ్ళు లిథియం బ్యాటరీస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ మోడల్ పేరు వచ్చి 81WE0082IN. సో ఇది దాని మోడల్. సో మళ్ళీ స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే మీకు సైడ్ ఉంది కదా, పోర్ట్స్ పరంగా చూసుకుంటే దీంట్లో మనకి టోటల్గా 3 పోర్ట్స్ ఉంటాయి. రెండు వచ్చి మనకి USB 3.1, ఇంకోటి వచ్చి USB 2.0. సో టోటల్గా మనకి 3 పోర్ట్స్ ఉంటాయి. 3.5 జాక్ ఉంటుంది. మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి HDMI పోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి SD కార్డ్ సపోర్ట్ పెద్దది ఉంటుంది కదా, SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా రివ్యూ పరంగా వస్తే నేను ఈ ల్యాప్టాప్ ఎందుకు బెస్ట్ అని చెప్తున్నా అంటే మీరు కంపారిజన్ చేయండి. సో సేమ్ ఫీచర్స్ మీరు మిగతా బ్రాండ్స్తో మీరు కంపేర్ చేసుకుంటే 58+ లేకపోతే 60+ ఉంటుంది అనమాట. సో సేమ్ ఫీచర్స్. సో ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి లెనోవోలో తక్కువ ప్రైస్లో మనకి అన్ని ఫీచర్స్ అనేవి వస్తాయి. పైగా లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట. సో ఎక్కువ రోజులు వస్తుంది. పైగా దీంట్లో ఏంటంటే లైక్ SSD సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లో మీకు SSD వస్తుంది ప్లస్ 1 TB హార్డ్ డిస్క్ కూడా వస్తుంది.
సో పైగా i5 10th జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ కాబట్టి. సో నాకైతే ఈ ల్యాప్టాప్ అనేది స్టూడెంట్స్కి ఎవరికైతే కోడింగ్ సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తూ ఉంటారో, లేకపోతే సాఫ్ట్వేర్ వర్క్ చేస్తుంటారో, లేకపోతే లైక్ ఎక్కువగా సి ప్రోగ్రామ్స్, ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, లేకపోతే లైక్ మీ పర్సనల్ వర్క్ కానీ, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కానీ, సో ఈ ల్యాప్టాప్ అనేది పర్ఫెక్ట్గా వితౌట్ డౌట్. మీకు హ్యాంగ్ అవుద్దేమో, అమ్మో ఇది మెటీరియల్ కొంచెం వీక్గా ఉంటుందేమో, అలాంటి డౌట్స్ అనేది పెట్టుకోవద్దు. సో స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, బిజినెస్ చేసే వాళ్ళకి, మిగతా పర్సనల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ అందరికీ పర్ఫెక్ట్గా యూజ్ అయ్యే ల్యాప్టాప్ ఇది. 57,000కి వస్తుంది. సో నా సైడ్ నుంచి ఇంకొక సజెషన్ ఏంటంటే, ల్యాప్టాప్స్ని మాత్రం మీరు ఆన్లైన్లో కొనడం కన్నా మీరు ఆఫ్లైన్లో కొనడం బెటర్. ఎందుకంటే సో వాళ్ళు షోరూమ్స్లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళు మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఇస్తారు. ఒక 2,000 కానీ ఒక 1,200 పే చేస్తే మీకు 1 year కాకుండా ప్లస్ 2 years వారంటీ ప్లస్ ఇన్సూరెన్స్ మొత్తం వస్తాయి దాంట్లో. సో దానివల్ల ఒకవేళ మీ ల్యాప్టాప్ ఒకవేళ పోయినా కానీ వాళ్ళు ఈజీగా ట్రాక్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మనకు వారంటీ పైగా టోటల్గా 3 years వారంటీ వస్తుంది. సో నా సైడ్ నుంచి ఇది ఒక్కటే సజెషన్, ల్యాప్టాప్స్ కొంటే మాత్రం మీరు ఆఫ్లైన్లోనే కొనండి. ఆఫ్లైన్లో కొంటేనే అది మీకు బాగా చూడొచ్చు, మీరు మొత్తం ప్రాపర్గా చూసి ఓకే ఇది మనకు పర్ఫెక్ట్గా కాదో చూడొచ్చు. అదే మీరు ఆన్లైన్లో కొంటే ఓన్లీ మీరు చూస్తారు కదా, ఓన్లీ మీరు పిక్చర్స్ మాత్రమే చూడగలుగుతారు. అది ఎలా ఉంది, అది ఎంత పొడుగు ఉంది, ఎంత లావు ఉందో మీరు చూడలేరు. అదే ఆఫ్లైన్ అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని ఇది మనకి పర్ఫెక్టా కాదనేది మీరు చూసుకోవచ్చు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అంటూ ఏముండదు. మహా అయితే ప్రైస్ వచ్చాక ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. మీరు ఆ 1,000 రూపీస్ కొని ఆ 1,000 రూపీస్ గురించి మీరు ఆలోచిస్తే మీకు లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఆ 1,000 రూపీస్ గురించి ఆలోచించకపోతే మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి మొత్తం ప్రాపర్గా చూసుకొని ఇది మనకు పర్ఫెక్టా వర్త్ అనేది కాదో చూసుకొని మీరు వెళ్ళి కొనొచ్చు అంతే. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చేటైతే కింద లైక్ చేయండి. ఒకవేళ కానీ ఈ ల్యాప్టాప్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ ద రిప్లై. అండ్ ఫైనల్గా ఈ రౌండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఐకాన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా మీకు నా అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.